వ్యూవర్స్, మీరు ఇప్పటి వరకు బేసిక్ ఇన్ఫర్మేషన్ అనేటువంటి చూశారు. తర్వాత వావెల్స్, కాన్సనెంట్స్ గురించి క్లియర్గా నేర్చుకున్నారు. నెక్స్ట్ ఈడి ఎండింగ్స్ ఉన్నటువంటి ఓప్స్ని ఎలా ప్రొనౌన్స్ చేయాలనేటువంటి విషయాన్ని తెలుసుకున్నారు. నెక్స్ట్ మనకు సైలెంట్ లెటర్స్ యొక్క రూల్స్ అన్నీ కూడా క్లియర్గా తెలుసుకున్నారు. నెక్స్ట్ ఈ చాప్టర్కి సంబంధించి మనం గుర్తుంచుకోవాల్సినటువంటి కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ కూడా ఉన్నాయి. ఏంటంటే సిలబుల్స్ అనేటువంటిది ఉంది, తర్వాత స్ట్రెస్ ఉందండి, స్ట్రెస్లో వర్డ్ స్ట్రెస్, నెక్స్ట్ సెంటెన్స్ స్ట్రెస్ ఉంది, నెక్స్ట్ ఇంటోనేషన్ ఉంది. సో వీటి గురించి కూడా మనం క్లియర్గా తెలుసుకుంటే ఈ యూనిట్కి సంబంధించినటువంటి కంప్లీట్ నాలెడ్జ్ మీకు వచ్చినట్టు లెక్క. సో మరి ఇంకెందుకు ఆలస్యం, మరి సిలబుల్స్ నుంచి స్టార్ట్ చేసి మనం మిగతా ఆ కాన్సెప్ట్లు అనేటువంటివి క్లియర్గా నేర్చుకుందాం. సో ఫస్ట్ మనము సిలబుల్స్ అనేటువంటివి చూద్దామండి. ఓకే, సిలబుల్స్ చూడండి, 1 by 1 పాయింట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీకు వివరిస్తూ ఉంటాను. మీరు జాగ్రత్తగా దాని గురించినటువంటి నాలెడ్జ్ని గెయిన్ చేయండి. దేర్ కెన్ బి మోర్ లెటర్స్ ఫర్ వన్ సౌండ్. యాక్చువల్గా ఒక సౌండ్కి ఒక లెటరే ఉంటుంది అనేటువంటి రూల్ ఏం లేదండి. ఒక్కొక్కసారి ఒక సౌండ్కి చాలా లెటర్స్ కూడా ఉండొచ్చు. ద బేసిక్ యూనిట్ ఆఫ్ స్పీచ్ ఈజ్ సిలబుల్. గుర్తుంచుకోండి, స్పీచ్లో బేసిక్ యూనిట్ వచ్చేసి సిలబుల్ అండి. సో స్పీచ్కి వచ్చేటప్పటికల్లా బేసిక్ యూనిట్ అంటే ఏం గుర్తుంచుకోవాలి మనం? సిలబుల్ అనేటువంటి మాట గుర్తుంచుకోవాలి. నెక్స్ట్, ఇట్ ఈస్ సెడ్ టు బి ఏ కన్వీనియంట్ బ్రెత్ గ్రూప్ విత్ ఇన్ ద వర్డ్. వర్డ్లో ఇది ఒక కన్వీనియంట్ బ్రెత్ గ్రూప్ అనమాట. అంటే జస్ట్ ఒక చిన్న పాస్ తీసుకోవడానికి లేదా దాన్ని కన్వీనియంట్గా డివైడ్ చేయడానికి పాసిబిలిటీ ఉన్నటువంటి ఒక కన్వీనియంట్ బ్రెత్ గ్రూప్ని మనము సిలబుల్ అంటాం. సో వర్డ్లో కన్వీనియంట్ బ్రెత్ గ్రూప్ ఏంటండి? సిలబుల్. నెక్స్ట్, ఇట్ ఈస్ కంపోజ్డ్ ఆఫ్ కాన్సోనెంట్స్ అండ్ ఓవెల్స్. ఈ సిలబుల్స్ అనేటువంటివి ఓవెల్స్, కాన్సోనెంట్స్ కలిసి అనేటువంటివి ఏర్పడతాయి. అయితే దీంట్లో ఖచ్చితంగా వావెల్ అనేటువంటిది ఖచ్చితంగా ఉంటుంది సిలబుల్లో. సో కాన్సోనెంట్స్ అనేటువంటివి ఉండొచ్చు, ఉండకపోవచ్చు, బట్ మోస్ట్లీ ఉంటాయి దాదాపు. సో ఓవెల్ కంపల్సరీ, సో మే హ్యావ్ ఏ కాన్సోనెంట్. ఓకే, నెక్స్ట్ సిలబిఫికేషన్. అంటే సిలబుల్స్గా డివిజన్ చేశాక మీరు వాటిని ఎట్లా సార్ మేము సపరేట్ చేస్తామంటే హైఫన్ అనేటువంటిది యూజ్ చేస్తాం. ఇదండి సింబల్. సో సిలబిఫికేషన్ అనేటువంటిది హైఫన్ చేత మార్క్ అనేటువంటి చేయబడుతుంది. సిలబుల్ డివిజన్ కెన్ బి మార్క్డ్ కరెక్ట్లీ ఓన్లీ బై ట్రాన్స్క్రైబింగ్ ద వర్డ్ ఫొనెటికల్లీ. ఈ విషయం మీరు జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. మనం సిలబుల్ డివిజన్ అనేటువంటిది ప్రాపర్గా చేయాలంటే లెటర్స్ కాదండి ఇంపార్టెంట్, మనకు ఫొనెటికల్గా అంటే వాటి యొక్క సౌండ్స్ని బట్టి మనం రాసేటువంటి ఆ సింబల్స్, ఆ ఫొనెటికల్ సింబల్స్ అనేటువంటివి చాలా ఇంపార్టెంట్. మీరు ఫొనెటిక్స్లో రాస్తే అంటే వావెల్స్, కాన్సోనెంట్స్, సౌండ్స్ ఆధారంగా ఆ వర్డ్ని రాస్తే అప్పుడు మీరు క్లియర్గా దాని యొక్క సిలబిఫికేషన్ చేయడానికి ఉంటుంది. జనరల్గా మనం ఏం ఆలోచిస్తుంటామంటే ఆ వర్డ్లో ఉన్నటువంటి లెటర్స్ని సపరేట్ చేసి సిలబుల్స్గా మార్చేస్తుంటాం, కానీ అది తప్పు. ఆ వర్డ్ని ఫొనెటికల్గా అంటే ఫొనెటిక్స్లో రాసిన తర్వాత మాత్రమే అది ప్రాపర్ సిలబిఫికేషన్కి అర్హత కలిగి ఉంటుంది. ఎగ్జాంపుల్ చూడండి, బ్యూటిఫుల్ ఉంది, దీన్ని మనం సిలబిఫికేషన్ చేస్తే బ్ యు యా సౌండ్, అది ఇది ఉ, బ్యూటిఫుల్. సో ఇక్కడ ఎన్ని సిలబుల్స్ ఉన్నాయి? 3 సిలబుల్స్ అనేటువంటివి ఉన్నాయి. సో మీకు యాక్చువల్గా ఇది మీ యొక్క ప్రాక్టీస్ మీద ఆధారపడి ఉంటుంది. ఎగ్జామ్లో చాలాసార్లు మనకి ఒక వర్డ్లో ఎన్ని సిలబుల్స్ ఉంటాయి అనేటువంటి మాట ఇస్తూ ఉన్నాడు. సో మోస్ట్లీ అక్కడ టెక్స్ట్ బుక్ గివెన్ ఎగ్జాంపుల్స్ని ఎక్కువ తీసుకుంటూ ఉంటాడు, అవి నేను మీకు చెప్తాను. బట్ మీరు కూడా కొన్ని వర్డ్స్ని ప్రాక్టీస్ అనేటువంటి చేయాలి. ఆ ప్రాక్టీస్ చేయాలంటే ఎలా చేయాలి? అసలు ముందు వర్డ్కి ఫొనెటికల్గా మీరు ఎలా రాస్తారో ప్రాక్టీస్ చేయండి. నేను మీకు చెప్పాను ఏ సౌండ్కి ఏ సింబల్ అనేటువంటిది యూజ్ చేస్తాము. సో ఆ సింబల్స్ వైజ్గా మనము వర్డ్ని సపరేట్ చేశాక అప్పుడు మనము సిలబుల్స్ అనేటువంటి చేయాలి. సో ప్రాక్టీస్ అనేటువంటిది ఇంపార్టెంట్. ఇక్కడ మీరు ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా మీరు దీంట్లో మంచిగా నాలెడ్జ్ సంపాదిస్తారు. మనకి ఇంగ్లీష్లో లెటర్స్ 26 ఉంటాయి, బట్ సౌండ్స్ అనేటువంటి 44 ఉంటాయి. సో 2 ఒకటి కాదు, తెలుసు మీకు ఆ విషయం. ఓకే, ద కాన్సోనెంట్ లెటర్స్ W అండ్ Y. గుర్తుంచుకోండి, నేను చెప్పాను ఈ రెండింటిని ఏమంటారండి? వీటిని సెమీ వావెల్స్ అంటారు. ఎందుకంటారంటే ఇవి మనము ఓవెల్స్ తర్వాత వీటిని యూజ్ చేస్తే అవి కాన్సోనెంట్గా పనిచేయవు, అవి ఓవెల్స్ లాగా మారిపోతాయి. అందుకే వీటిని మనం సెమీ వావెల్స్ అంటాం. ఎప్పుడైతే ఇవి ఓవెల్స్ పక్కన వస్తాయో, మీకు చెప్పాను కదా 20, సో ఆ ఓవెల్స్ పక్కన మీకు వస్తాయో ఆటోమేటిక్గా ఇవి కూడా ఓవెల్స్ సౌండ్ తోటి కలిసిపోతాయి. ఎగ్జాంపుల్ చూడండి, సై. సో ఓవెల్తో ఇది ఎప్పుడైతే కలిసిందో ఆటోమేటిక్గా దాని యొక్క సౌండ్ ఓవెల్ లాగా మారిపోయింది అనమాట. సై, హై, నౌ, ఔ, నౌ, కౌ. సో ఈ W మరియు ఈ Y ఈ 2 కాన్సోనెంట్సే, బట్ వీటిని సెమీ ఓవెల్స్ అంటాము. ఎప్పుడైతే ఈ ఓవెల్ సౌండ్స్తో కలుస్తాయో ఓవెల్స్ లాగా మారిపోతాయి. సో ఇది మటుకు జాగ్రత్త మీరు గుర్తుంచుకోవాలి. చాలాసార్లు అడిగాడండి సెమీ ఓవెల్స్ ఏంటి అనేటువంటిది. సో ఖచ్చితంగా వీటిని మనం గుర్తుంచుకోవాలి.
మరి కొన్ని ఎగ్జాంపుల్ చూద్దాం. జూన్, జూన్ ఇది సింగిల్ సిలబుల్ అండి, ఎక్కడా కూడా డబల్ లేదు. ఇక్కడ సిలబిఫికేషన్ అనేటువంటి మధ్యలో హైఫన్ తోటి మనం సూచిస్తాం. ఓకే, నెక్స్ట్ ఐ ఒకటే సిలబుల్ ఉంది దీంట్లో. పెన్సిల్, పెన్సిల్ ఇక్కడ 2 సిలబుల్స్ ఉన్నాయండి. నెక్స్ట్ క్యాప్టిన్, క్యాప్టిన్, క్యాప్టిన్ 2 సిలబుల్స్ అనేటువంటివి ఉన్నాయి ఇక్కడ. నెక్స్ట్ బ్యూటిఫుల్, బ్యూటిఫుల్, సో ఇక్కడ 3 సిలబుల్స్ అనేటువంటివి ఉన్నాయి. వీటిని మటుకు పర్టికులర్ గుర్తుంచుకోండి, ఎందుకంటే ఈ టెక్స్ట్ బుక్ గివెన్ ఎగ్జాంపుల్స్ కాబట్టి. సో ఏమో చెప్పలేము, ఇవి రావచ్చు మనకి. నెక్స్ట్ డిక్షనరీ, డిక్షనరీ ఇక్కడ ఎన్ని సిలబుల్స్ ఉన్నాయండి? 4 సిలబుల్స్ అనేటువంటి ఉన్నాయి. అంటే ఈ సిలబిఫికేషన్ మీకు ప్రాపర్గా రావాలంటే ముందు వర్డ్స్ని మనము ఫొనెటిక్ ఫామ్లో రాయడం అనేటువంటి మనకు పక్కాగా రావాలి. తర్వాత మనకు ఆటోమేటిక్గా సిలబుల్స్ మనం డివిజన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎగ్జామినేషన్, ఎగ్జామినేషన్ ఇక్కడ 5 సిలబుల్స్ అనేటువంటి ఉన్నాయి. ఎగ్జామినేషన్లో ఉన్నటువంటి సిలబుల్స్ ఏంటండి? 5. నెక్స్ట్ కంఫర్టబుల్, కంఫర్టబుల్, కంఫర్టబుల్ 4 సిలబుల్స్ అనేటువంటివి ఉన్నాయి. నెక్స్ట్ చాక్లెట్, దీన్ని పలికే విధానాన్ని బట్టి మీరు ఆటోమేటిక్గా గుర్తించవచ్చు. దీన్ని చాకోలేట్ అని ఏదో విడిగా మీరు చెప్తే తప్పు అవుతుందండి. ఇది చాకోలేట్ కాదు, ఇది చాక్లెట్, చాక్లెట్ ఇక్కడ 2 సిలబుల్స్ అనేటువంటివి ఉన్నాయి. జనరల్గా వర్డ్లో లెటర్స్ పెరిగే కొద్దీ సిలబుల్స్ నెంబర్ అనేటువంటి పెరుగుతూ ఉంటాయి. బట్ కొన్ని మటుకు ఎక్సెప్షన్స్ అనేటువంటి ఉన్నాయి వాటికి. ఇక్కడ చాలా ఉన్నాయి లెటర్స్, బట్ సిలబుల్స్ వచ్చేటప్పటికల్లా 2 మాత్రమే ఉన్నాయి. సో ఈ విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఇది సిలబుల్స్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ స్ట్రెస్ అనేటువంటిది మనం చూద్దాం. ద స్ట్రక్చర్ ఆఫ్ సౌండ్ సిస్టమ్ ఇన్వాల్వ్స్ నాట్ ఓన్లీ ఓవెల్స్ అండ్ కాన్సోనెంట్ బట్ ఆల్సో స్ట్రెస్ అండ్ ఇంటోనేషన్. గుర్తుంచుకోండి ఈ విషయం. సౌండ్ సిస్టమ్ యొక్క స్ట్రక్చర్ అనేటువంటిది కేవలము ఓవెల్స్, కాన్సోనెంట్స్ నేర్చుకుని రాస్తే కాదండి. మనము వాటికి ప్రాపర్ స్ట్రెస్ అండ్ ఇంటోనేషన్ ఇవ్వాలి. అవసరమైన చోట వాటిని మనము స్ట్రెస్ చేసి చెప్పాలి. ఇంటోనేషన్ కూడా ప్రాపర్గా యూజ్ చేయాలి. రైజింగ్ ఇంటోనేషనా, ఫాలింగ్ ఇంటోనేషనా, ఫాలింగ్ రైజింగ్ ఇంటోనేషనా, సో ఇలా మనం చెప్పాల్సినటువంటి సిచ్యువేషన్స్ రావచ్చు. సో కేవలము ఓవెల్స్, కాన్సోనెంట్స్తో రాసేస్తే అవి అయిపోయినట్టు కాదు లెక్క. ఖచ్చితంగా ప్రాపర్ స్ట్రెస్ ఉంటేనే ఆ వర్డ్స్ని మనము కరెక్ట్గా పలుకుతాం. సో ఈ విషయాలు కూడా మనం గుర్తుంచుకోవాలా. సో ఓవెల్స్, కాన్సోనెంట్స్ మాత్రమే కాదు, స్ట్రక్చర్లో స్ట్రెస్ అండ్ ఇంటోనేషన్ అనేటువంటిది ఉంటుంది. ఫస్ట్ మనము వర్డ్ స్ట్రెస్ అనేటువంటి చూద్దాం. నెక్స్ట్ సెంటెన్స్ స్ట్రెస్ అనేటువంటి చూస్తాం. దీంట్లో చాలా పాయింట్స్ ఉంటాయండి. వర్డ్ స్ట్రెస్లో అరౌండ్ 14 పాయింట్స్ అనేటువంటివి ఉంటాయి. జాగ్రత్తగా విని సో కింద నేను మెన్షన్ చేసినటువంటి ఎగ్జాంపుల్స్ని మీరు గమనిస్తూ ఉండండి. స్ట్రెస్ ఈస్ ద ఎక్స్ట్రా బ్రెత్ ఫోర్స్ వీ పుట్ ఆన్ ఏ పర్టికులర్ సిలబుల్ విచ్ మేక్స్ ఇట్ ప్రామినెంట్ ఇన్ ద వర్డ్. గుర్తుంచుకోండి, స్ట్రెస్ అనేటువంటిది ఎందుకు ఇవ్వాలంటే మనం వర్డ్లో ఒక పర్టికులర్ సిలబుల్కి మనం ఎక్స్ట్రా బ్రెత్ ఫోర్స్ అనేటువంటిది ఇస్తాం. దాన్ని కొంచెం స్ట్రెస్ చేసి చెప్తాం. అది అవసరాన్ని బట్టి మనం అలా చెప్పాలన్నమాట. వర్డ్లో ఆ సిలబుల్ యొక్క ప్రాముఖ్యత దృష్ట్యా మనం అడిషనల్గా ఇచ్చేటువంటి ఆ బ్రెత్ ఫోర్స్ని మనము స్ట్రెస్ అంటాం. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏ కింద అండర్లైన్ చేశాడు అంటే ఇక్కడ మనం స్ట్రెస్ అనేటువంటిది ఇవ్వాలి. ఆటమ్. నెక్స్ట్ ఇక్కడ ఓ కింద ఉందండి అటామిక్, ఫోటో, ఫోటోగ్రఫీ. సో ఇక్కడ మనము స్ట్రెస్ అనేటువంటిది ఖచ్చితంగా మెన్షన్ చేసిన చోట ఇవ్వాలి. అప్పుడే కరెక్ట్గా ప్రొనౌన్స్ మనం చేసినట్టు లెక్క. ఇన్ డిక్షనరీ, సో డిక్షనరీలో మనకు క్లియర్గా స్ట్రెస్ అనేటువంటిది ఏ సిలబుల్కి ఇవ్వాలి అనేటువంటిది మెన్షన్ చేస్తాడు. దాని యొక్క సింబల్ ఏంటంటే హైఫన్ అనేటువంటిది ఆ సిలబుల్ పైన పెడతాడండి. సో మనం దానికి స్ట్రెస్ అనేటువంటిది ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే, దిస్ ఈస్ కాల్డ్ ప్రైమరీ స్ట్రెస్. దీన్ని మనము ప్రైమరీ స్ట్రెస్ అంటాము. నార్మల్లీ ద సెకండ్ సిలబుల్ విచ్ గెట్స్ ఎ లిటిల్ ప్రామినెన్స్. సో ఒక్కొక్కసారి మనం ప్రైమరీ స్ట్రెస్, సెకండరీ స్ట్రెస్ 2 ఇవ్వాల్సి ఉంటుంది. సో ప్రైమరీ స్ట్రెస్ కంటే సెకండరీ స్ట్రెస్ అనేటువంటిది ప్రామినెన్స్ కొంచెం తక్కువగా ఉంటుంది. సెకండరీ స్ట్రెస్ యొక్క సింబల్ ఏంటంటే ఇది యూజ్ చేస్తాడు. సో ప్రైమరీ సిలబుల్ అనేటువంటిది అంటే ప్రైమరీ స్ట్రెస్ అనేటువంటిది ఈ సిలబుల్కి ఏదైతే ప్రైమరీ సిలబుల్ ఉందో దానికి పైన స్ట్రెస్ సింబల్ ఇలా ఇస్తాడు. సెకండరీ సిలబుల్ ఉంటే కింద ఇట్లాంటి సింబల్ అనేటువంటిది ఇస్తాడు. నెక్స్ట్ రూల్స్ అనేటువంటి ఉన్నాయి. ఈ రూల్స్ అనేటువంటి తెలుసుకోండి. వెన్ ఏ వర్డ్ హ్యాస్ 2 సిలబుల్స్, ఒక వర్డ్కి 2 సిలబుల్స్ ఉంటే అది నౌన్ అయితే ఫస్ట్ సిలబుల్కి స్ట్రెస్ అనేటువంటిది ఇవ్వాలా. అది వర్బ్ అయితే సెకండ్ సిలబుల్కి స్ట్రెస్ అనేటువంటిది ఇవ్వాలి. అంటే చూడండి, మీరు ఇచ్చేటువంటి స్ట్రెస్ని బట్టి అది ఒక నౌనా అంటే పేరా లేదా ఒక యాక్షన్గా మారిపోయిద్ది. సో ఇంత డిఫరెన్స్ ఉంది. మనం తెలియకుండా అన్నిటిని ఒకేలాగా పలుకుతూ ఉంటాం. ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ఆబ్జెక్ట్ అనేటువంటిది ఉంది. ఇక్కడ నౌన్గా మీరు చెప్పాలి అంటే మీరు ఇక్కడ స్ట్రెస్ ఇవ్వాలి ఆబ్జెక్ట్. ఇక్కడ వర్బ్గా చెప్పాలంటే ఆబ్జెక్ట్. ఓకే, నెక్స్ట్ ఇది చూడండి, కన్విక్ట్, కన్విక్ట్, ఇంపోర్ట్, ఇంపోర్ట్. అయితే ఎక్సెప్షన్స్ కూడా ఉన్నాయి, వీటికి ఏం మారదు. అడ్రస్,
అడ్రస్, ప్రామిస్, ప్రామిస్, కామెంట్, కామెంట్. వీటికి ఏం మారవండి. సో ఇక్కడ మటుకు నౌనా వర్బ్ అనేటువంటి గుర్తించాలంటే దాని యొక్క స్ట్రెస్ని బట్టి మాత్రమే మనం గుర్తించగలం. బట్ మనం వాడేస్తూ ఉన్నాం, అది వేరే విషయం. నెక్స్ట్ సెకండ్ పాయింట్ చూడండి, డైసిలబిక్ వర్డ్స్ అంటే 2 సిలబుల్స్ ఉన్నటువంటి వర్డ్స్లో విత్ వీక్ ప్రిఫిక్సెస్ దట్ డు నాట్ ఎఫెక్ట్ ద మీనింగ్. వీక్ ప్రిఫిక్సెస్ అనేటువంటి ఉంటాయండి వాటికి ముందు ఏతో కానీ బి అరి రి. సో ఇట్లాంటి వర్డ్స్ తోటి ఇట్లాంటి ప్రిఫిక్స్ తోటి స్టార్ట్ అయ్యేటువంటి వాటికి రూట్ ఫామ్కే మనం స్ట్రెస్ అనేటువంటిది ఇస్తాము. చూడండి ఇక్కడ ఏతో స్టార్ట్ అయిందండి, దీనికి ఏం లేదు. సో ఇక్కడ మనం స్ట్రెస్ అనేటువంటిది ఇస్తాం. అలౌడ్, అరైజ్, రిక్లైమ్, బిఫోర్, బిలాంగ్, రిటర్న్. సో ఇట్లా మనం ఇట్లాంటి వీక్ ప్రిఫిక్సెస్ ఉన్నటువంటి వాటికి ఆ రూట్ వర్డ్కి మనము స్ట్రెస్ అనేటువంటిది ఇవ్వాలి. ఈ రూట్ వర్డ్ ఇది కదండి, అందుకని ఇక్కడ మనం స్ట్రెస్ అనేటువంటిది ఇస్తాం. నెక్స్ట్ డైసిలబిక్ వర్డ్స్ విత్ ప్రిఫిక్సెస్ డిస్. సో డైసిలబిక్ వర్డ్స్, సో డిస్ అనేటువంటి ఈ వర్డ్ తోటి కనుక స్టార్ట్ అవుతే మనం ఆటోమేటిక్ ఇందాక చెప్పినట్టు రూట్కే మనము ఇస్తామన్నమాట. డిస్కలర్, డిస్క్లైమ్. సో ఇలా మనం చెప్తాం. నెక్స్ట్ పాలిసిలబిక్ అంటే మోర్ దాన్ 2 సిలబుల్స్ ఉన్నటువంటి వర్డ్స్కి ఎండింగ్ విత్ ఏటీఈ. సో ఆ వర్డ్స్ కనుక చివరి లెటర్స్ ఏటీఈ కానీ ఐఎస్సి కానీ ఐజెడ్ఈ కానీ ఐఎఫ్ఐ కానీ ఉంటే స్ట్రెస్ ఆన్ ద 3rd సిలబుల్ ఫ్రమ్ ద లాస్ట్ నుంచి 3rd సిలబుల్కి మనం స్ట్రెస్ అనేటువంటిది ఇస్తాం. సో ఇది లాస్ట్ నుంచి 3rd సిలబుల్ ఇదే కాబట్టి ఇక్కడ మనం స్ట్రెస్ ఇస్తున్నాం. సెపరేట్, ఆర్టికులేట్, పసిఫై, రియలైజ్, జస్టిఫై, ఐడెంటిటీ. సో ఇలా పాలిసిలబుల్ వర్డ్స్లో వీటితోటి ఎండ్ అయ్యేటువంటి ఆ వర్డ్స్కి లాస్ట్ నుంచి 3rd సిలబుల్కి మనం స్ట్రెస్ అనేటువంటిది ఇస్తాం. నెక్స్ట్ చూడండి 5th పాయింట్, ఎండింగ్ విత్ టిఐఓఎన్ కనుక ఉండి టిఐఓఎన్తో ఎండ్ అయ్యేటువంటి వర్డ్స్కి లాస్ట్ బట్ 1 సిలబుల్కి మనము స్ట్రెస్ అనేటువంటిది ఇవ్వాలి. అప్లికేషన్, ఎగ్జామినేషన్, క్వశ్చన్, సజెషన్. సో ఇలా మనం అనమాట లాస్ట్ బట్ 1 సిలబుల్కి ఇస్తాం. వేడిగండి సో లాస్ట్లో టిఐఓఎన్ ఉంటాయి. నెక్స్ట్ డైసిలబిక్ వర్డ్స్ 2 సిలబుల్స్ ఉన్నటువంటి వర్డ్స్లో అవి ఎండింగ్ లెటర్స్ ఏటీ కానీ ఐఎస్సి కానీ ఐజెడ్ఈ కానీ సిటీ కానీ వీటితో ఎండ్ అయితే స్ట్రెస్ అనేటువంటిది 2nd సిలబుల్కి మనం ఇస్తాము. నరేట్, డిబేట్, వైబ్రేట్, లొకేట్, రివైజ్, ఎక్సైజ్, ఇంజెక్ట్, ఎనాక్ట్, అట్రాక్ట్, ఇన్ఫెక్ట్. ఓకే, నెక్స్ట్ 7th చూడండి, వర్డ్స్ ఎండ్స్ విత్ ఐటీఐ. వర్డ్స్ ఐటీఐతో ఎండ్ అవుతే ఐటీఐ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ సిలబిక్, ద ప్రిసీడింగ్ సిలబుల్ గెట్స్ స్ట్రెస్. ఐటీఐ అనేటువంటిది సిలబుల్ అండి. సో దానికి ముందు ఉన్నటువంటి సిలబుల్కి మనం స్ట్రెస్ అనేటువంటిది ఇస్తాం. అబిలిటీ, నెక్స్ట్ ప్రాబబిలిటీ, యాక్టివిటీ, పాసిబిలిటీ. ఓకేనా, సో ఐటీఐ అనేటువంటి సిలబుల్ అండి, దాని ముందు సిలబుల్కి మనం స్ట్రెస్ అనేటువంటిది ఇస్తాం. నెక్స్ట్ 8th పాయింట్ చూడండి, వర్డ్స్ ఎండింగ్ విత్ ఐసి, ఐసిఏఎల్ఎల్వై, ఐఏఎల్, ఐఏఎన్ వర్డ్స్ వీటితో కనుక ఎండ్ అవుతే స్ట్రెస్ ఆన్ ద ప్రిసీడింగ్ సిలబుల్, వీటికి ముందు ఉన్నటువంటి సిలబుల్కి స్ట్రెస్ అనేటువంటిది వచ్చింది. ఎలక్ట్రిక్, ప్యాట్రియాటిక్, మెమోరియల్, ఎలక్ట్రికల్, కియాటిక్, ట్యూటోరియన్, ఎలక్ట్రికల్లీ, మెకానికల్లీ, లైబ్రేరియన్, మ్యూజిషియన్. ఓకేనా, నెక్స్ట్ 9th పాయింట్ చూడండి, వర్డ్స్ ఎండింగ్ విత్ ఐఓయుఎస్ చేత ఎండ్ అయ్యేటువంటి వర్డ్స్ లేదా ఈఓయుఎస్ చేత ఎండ్ అయ్యేటువంటి వర్డ్స్కి స్ట్రెస్ ఆన్ ద లాస్ట్ బట్ 1 సిలబుల్. లాస్ట్ నుంచి 2nd సిలబుల్ స్ట్రెస్ అనేటువంటిది ఉంటుందండి. యాంగ్జియస్, ఇది లాస్ట్ నుంచి ఇదే 2nd సిలబుల్ కాబట్టి యాంగ్జియస్ మనం అలా వలగాలి. నెక్స్ట్ ఇంజూరియస్, నెక్స్ట్ కరేజియస్, పిటియస్, హిడియస్, ఇండస్ట్రియస్. సో అక్కడ మనం కొంచెం స్ట్రెస్ చేసి ఒత్తి పలకాలన్నమాట. నెక్స్ట్ 10th పాయింట్ చూడండి, వర్డ్స్ ఎండింగ్ విత్ జిఆర్ఏపిహెచ్, గ్రాఫ్, గ్రఫీ, ఎల్ఓజివై, లజీ, సో సిఆర్ఓసివై, సిఆర్ఏటి, క్రాట్. సో ఇలా గనక ఎండ్ అవుతే వర్డ్స్ స్ట్రెస్ అనేటువంటిది లాస్ట్ బట్ 2 సిలబుల్స్. ఇక్కడ చూడండి, ఫోటోగ్రఫీ, ఆటోగ్రాఫ్, ఫోనోగ్రాఫ్, ఫోటోగ్రఫీ, ఇక్కడ ఫోటోగ్రాఫ్, ఇది ఫోటోగ్రఫీ, బయోగ్రఫీ, జియోగ్రఫీ, బయాలజీ, జువాలజీ, సైకాలజీ, డెమోక్రాట్, అరిస్టోక్రాట్, ఆటోక్రాట్, ఆటోక్రసీ. సో ఇలా మనం చెప్తాం.
సో నేను పలికేటువంటి స్ట్రెస్ మీకు కొంచెం అంటే వాయిస్లో అర్థమవుతుందో లేదో మీరు జాగ్రత్తగా సింబల్ అనేటువంటిది ఉంది కాబట్టి మీరు అక్కడ కొంచెం ఒత్తి పలకడం అనేటువంటిది అలవాటు చేసుకోండి. ఓకేనా. నెక్స్ట్ 11th పాయింట్ చూద్దాం. ద ఫాలోయింగ్ వర్డ్స్ హ్యావ్ స్ట్రెస్ ఆన్ ద సఫిక్స్ ఇట్ సెల్ఫ్. సో వీటితోటి కనుక ఎండ్ అయిపోతే ఆటోమేటిక్గా లాస్ట్ సిలబుల్ అనేటువంటిది స్ట్రెస్ తీసుకుంటుంది. చూడండి ఇక్కడ ఈఆర్ ఉంది కదా, ఇంజనీర్, వాలంటీర్, మార్కెటియర్. ఈ ఉంటే అడ్రస్సీ, పేయీ, ఎంప్లాయీ. నెక్స్ట్ ఐక్యూయుఈ ఉంటే యూనిక్, ఫిజిక్, పబ్లిక్. నెక్స్ట్ ఏఐఎన్ ఉంటే అబ్టైన్, ఎంటర్టైన్, అసర్టైన్. ఈఎస్క్యూఈ ఉంటే పిక్చరాస్క్, గ్రోటెస్క్, బర్లెస్క్. ఐటీఈఎస్ ఉంటే అర్థరైటిస్, బ్రాంకైటిస్. ఈటీ ఉంటే డిలీట్, కంప్లీట్. ఏఐఆర్ఈ ఉంటే మనం క్వశ్చనియర్, మిలియనియర్ అని మనం చెప్తాం. ఈటీటీ ఉంది అనుకోండి సిగరెట్, కెసెట్. ఏడి వచ్చింది అనుకోండి దానికే మనం స్ట్రెస్ ఇస్తాం, లెమనేడ్, పెర్వేడ్. సో ఇలా మనం చెప్తాం. నెక్స్ట్ అదేవిధంగా ఈవీఆర్ ఉంది అనుకోండి దీనికే మనం స్ట్రెస్ ఇస్తాం, వెన్ ఎవర్, ఫర్ ఎవర్. ఈఎస్సి ఉంటే చైనీస్, జపనీస్. వీటికి స్ట్రెస్ అనేటువంటిది వచ్చింది. నెక్స్ట్ ఈఎస్సిఎన్టీ ఉంటే సో అది ఉన్నటువంటి సిలబుల్కే మనము స్ట్రెస్ అనేటువంటిది ఇస్తాం, అడోలెసెంట్. ఓకేనండి. నెక్స్ట్ 12th పాయింట్ చూద్దాం. సో ఇన్ఫెక్షనల్ డెరివేషనల్ సఫిక్సెస్ డు నాట్ అఫెక్ట్ ద స్ట్రెస్ ప్యాటర్న్ ఆఫ్ ద రూట్ వర్డ్. సో ఇట్లాంటి సఫిక్సెస్ అనేటువంటివి ఉంటే సో వాటి యొక్క స్ట్రెస్ ప్యాటర్న్ అనేటువంటిది ఏమీ మారదు. సో ఆటోమేటిక్గా రూట్ వర్డ్కే మనం స్ట్రెస్ అనేటువంటిది ఇచ్చేస్తాం. నెక్స్ట్ 13th పాయింట్ చూడండి. కాంపౌండ్ వర్డ్స్ టేక్ స్ట్రెస్ ఆన్ ద ఫస్ట్ కాన్స్టిట్యూయెంట్. కాంపౌండ్ వర్డ్స్కి ఫస్ట్ సిలబుల్కే మనం స్ట్రెస్ అనేటువంటిది ఇస్తాం, బ్లాక్ బోర్డ్, డౌన్ స్టేట్స్, టైమ్ టేబుల్, బర్త్డే అలా మనం చెప్తాం. నెక్స్ట్ 14th పాయింట్ చూడండి. ఎస్సెండింగ్ ఉన్నటువంటి వర్డ్స్కి ఆ వాయిస్డ్ సౌండ్స్కి చివరిన ఇజ్ సౌండ్, ఇజ్ అనేటువంటి సౌండ్ అనేటువంటిది వచ్చిందండి. సో వాటికి మనం స్ట్రెస్ ఇస్తాం, డాగ్స్, రోజెస్. ఓకేనండి. సో వీటికి మనం స్ట్రెస్ అనేటువంటిది ఇస్తాం. నెక్స్ట్ సెంటెన్స్ స్ట్రెస్ అనేటువంటిది చూద్దాం. ఎట్ ద వర్డ్ లెవెల్ ది స్పీకర్ హ్యాస్ నో చాయిస్ యాజ్ టు విచ్ సిలబుల్ ఈజ్ టు స్ట్రెస్. వర్డ్ లెవెల్లో మనకు చాయిస్ అనేటువంటిది ఏం లేదండి. అంటే ఎక్కడ స్ట్రెస్ ఇవ్వాలనేటువంటిది మన చాయిస్ కాదు. రూల్ ఎలా ఉంటే అలా ఖచ్చితంగా అక్కడ మనం స్ట్రెస్ ఇవ్వాల్సిందే. ఈ వర్డ్లో ఇక్కడ వద్దు తర్వాత ఇస్తానంటే కాదు. బట్ ఎట్ ద సెంటెన్స్ లెవెల్ ద స్పీకర్ కెన్ చేంజ్ ద స్ట్రెస్ ఆన్ ద వర్డ్స్ టు కన్వే ద డిఫరెన్స్ ఇన్ మీనింగ్. ఇక్కడ సెంటెన్స్ వచ్చేటప్పటికల్లా స్పీకర్కి చాయిస్ అనేటువంటి ఉంది, తను స్ట్రెస్ మార్చగలడు. అంటే డిఫరెంట్ మీనింగ్లో డిఫరెంట్ స్ట్రెస్ అనేటువంటిది ఇవ్వడానికి సెంటెన్సెస్లో మనకు చాయిస్ అనేటువంటిది ఉంది. వర్డ్ లెవెల్లో మనకు చాయిస్ అనేటువంటిది లేదు. మరి చూద్దాం ఎలా మారుతుందో. ఎగ్జాంపుల్ చూద్దాం. నేను ఇక్కడ ఒక సెంటెన్స్ అనేటువంటిది తీసుకున్నాను, ఐ లైక్ కాఫీ. ఇక్కడ చూడండి మనం ఇచ్చే స్ట్రెస్ని బట్టి మీనింగ్ మారిపోద్ది. ఒకసారి ఐకి స్ట్రెస్ ఇద్దాం, ఒకసారి లైక్కి స్ట్రెస్ ఇద్దాం, ఒకసారి కాఫీకి స్ట్రెస్ అనేటువంటి ఇద్దాం. దాన్ని బట్టి మీనింగ్ మారిపోయిద్దండి. మీరు కనుక ఐకి స్ట్రెస్ ఇస్తే దాని అర్థం ఏంటి? యూ మే నాట్, నీకు ఇష్టం లేకపోవచ్చు బట్ నాకు ఇష్టం, ఐ లైక్ కాఫీ. అలా కాకుండా లైక్కి స్ట్రెస్ ఇస్తే నాకు ఇష్టం లేదని అనుకుంటున్నావేమో, నాకు ఇష్టమే అనేటువంటి మాట చెప్పడం, ఐ లైక్ కాఫీ. అలా కాకుండా కాఫీకి స్ట్రెస్ ఇస్తే నాకు మిగతావి ఏవి వద్దు, కాఫీయే కావాలి అనేటువంటి మీనింగ్, ఐ లైక్ కాఫీ. సో ఇలా మనము డిఫరెంట్ వర్డ్స్కి స్ట్రెస్ మార్చే కొద్దీ వాటికి మీనింగ్ అనేటువంటిది మారిపోతూ ఉంటుంది. నెక్స్ట్ ఒక పాయింట్ అనేటువంటిది ఇచ్చాడు చూడండి. ఇన్ అ సెంటెన్స్, ఒక సెంటెన్స్లో కంటెంట్ వర్డ్స్ ఆర్ స్ట్రెస్డ్. కంటెంట్ వర్డ్స్ని మనం స్ట్రెస్ చేసి చెప్పాలి, స్ట్రక్చరల్ వర్డ్స్ని మనము స్ట్రెస్ చేయాల్సినటువంటి పని ఏం లేదు. అసలు కంటెంట్ వర్డ్స్, స్ట్రక్చరల్ వర్డ్స్ అనేటువంటి చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఉంది మెథడ్స్లో మనకు ఒక యూనిట్లో. సో అక్కడ వచ్చినప్పుడు వాటి గురించి క్లియర్గా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ మనకు ఇంటోనేషన్ అనేటువంటిది ఉందండి. సో ఇంటోనేషన్ హెల్ప్స్ అస్. గుర్తుంచుకోండి, ఇంటోనేషన్ వల్ల ఏంటి లాభం అంటే ద మీనింగ్. ఇంటోనేషన్ తోటి మనం మీనింగ్ని అర్థం చేసుకోవచ్చు. యాటిట్యూడ్ ఆఫ్ ద స్పీకర్, స్పీకర్ యొక్క యాటిట్యూడ్ని మనం అర్థం చేసుకోవచ్చు. రిలేషన్ బిట్వీన్ ద స్పీకర్ అండ్ ద స్పోకెన్ టు, ఎవరు చెప్తున్నారో ఎవరితో చెప్తున్నారో వాళ్ళ మధ్య ఉండేటువంటి రిలేషన్ మనం అర్థం చేసుకోవచ్చు. సిచ్యువేషన్ కూడా మనం అర్థం చేసుకోవచ్చు అండి. సో ఇంటోనేషన్ అనేటువంటిది ఇన్ని రకాలైనటువంటి మీనింగ్ని మనకు కన్వే చేస్తుంది అనమాట. ఫ్రెండ్స్, ఇంటోనేషన్కి సంబంధించి ఒక డెఫినేషన్ అనేటువంటిది ఉందండి ఇక్కడ. దీన్ని చెప్పినటువంటి వారు బ్రౌన్ మరియు జిలియన్. ఈ డెఫినేషన్ ఎక్కడ వచ్చినా కానీ ఎవరు చెప్పారని గుర్తుంచుకోవాలి, బ్రౌన్ మరియు జిలియన్ అనేటువంటి ఇద్దరు చెప్పారని గుర్తుంచుకోవాలి. ఏం చెప్పారంటే డెఫినేషన్ వీళ్ళు, ద వేరియేషన్ ఇన్ డైరెక్షన్ ఆఫ్ ద పిచ్ ఆఫ్ ద వాయిస్ ఆఫ్ ద స్పీకర్. స్పీకర్ వాయిస్లో ఉండేటువంటి వేరియేషన్స్ అనమాట. ఆ పిచ్లో ఉన్నటువంటి ఆ వేరియేషన్స్ని మనము ఇంటోనేషన్స్గా చెప్తామనేటువంటి మాట
వీళ్ళు చెప్పారు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ వేరియేషన్స్ అనేటువంటి 3 రకాలుగా ఉంటాయి, గుర్తుంచుకోవాలి, చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ది రైజింగ్ ఇంటోనేషన్, చూడండి పైకి వెళ్తుంది, అసెండింగ్ ఆర్డర్ లాగా అనమాట. సో మనం పిచ్ యొక్క ఆ బేస్ని బాగా పెంచుతాం, అలా రైజ్ చేస్తాం, పైకి తీసుకెళ్తాం. ఫాలింగ్ ఇంటోనేషన్ సెకండ్ది, అంటే ఇక్కడ మనం తగ్గిస్తాం అనమాట. నెక్స్ట్ ఫాలింగ్ అండ్ రైజింగ్, ఫాల్ అవుతుంది ఫస్ట్, మళ్ళీ ఇమీడియట్గా రైజ్ అనేటువంటిది అవుతుంది. సో ఈ 3 బేసిక్ వేరియేషన్స్ ఇంటోనేషన్స్లో ఉన్నాయి. సో వీటికి సంబంధించినటువంటి ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ మనం ఎలా చెప్పొచ్చు చూడండి. ఫాలింగ్ ఇంటోనేషన్కి సంబంధించి ఎగ్జాంపుల్ చూడండి. ఆర్డినరీ స్టేట్మెంట్స్, మన యొక్క ఆర్డినరీ స్టేట్మెంట్స్ అన్నీ కూడా ఫాలింగ్ ఇంటోనేషన్స్లో మనం చెప్పాలా. WH క్వశ్చన్స్ అండి, వాట్ ఈజ్ యువర్ నేమ్, చూడండి ఒకసారి ఫాలింగ్ ఇంటోనేషన్ ఇక్కడ నుంచి రైజ్ అయ్యి మెల్లగా ఫాల్ అవుతూ ఉంటుంది. వాట్ ఈజ్ యువర్ నేమ్, స్టార్టింగ్లో మనం రైజింగ్ ఇస్తాం, తర్వాత ఫాల్ చేస్తాం. నెక్స్ట్ హౌ ఓల్డ్ ఆర్ యూ, చివరికి వచ్చేటప్పటికి ఫాల్ అవుతుంది. నెక్స్ట్ వేర్ ఈజ్ యువర్ హౌస్, అర్థమవుతుందా, చివరిన మనం వాటిని తగ్గించేస్తాం, ఆ పిచ్ అనేటువంటిది డిక్రీజ్ చేసేస్తాం అనమాట. నెక్స్ట్ కమాండ్స్ కూడా స్టార్టింగ్ అనేటువంటిది మనము పిచ్ వాల్యూమ్ పెంచుతాము, తర్వాత మెల్లగా తగ్గించేస్తాం. ప్లీజ్ షట్ ద డోర్. ఓకే, నెక్స్ట్ కన్ఫర్మేషన్ ఆర్ అగ్రిమెంట్ ఇన్ ట్యాగ్ క్వశ్చన్స్ మీకు తెలుసు, ఆ ట్యాగ్ క్వశ్చన్స్ కూడా మనము ఫాలింగ్ ఇంటోనేషన్లో చెప్పాలి. టుమారో ఇస్ మండే ఇజంట్ ఇట్, సో చివరికి వచ్చేటప్పటికి మనం ఫాల్ చేస్తాం అనమాట. నెక్స్ట్ రైజింగ్ ఇంటోనేషన్స్ ఎక్కడ ఇస్తాం, రైజ్ పెంచడం అనేటువంటిది, పిచ్ సౌండ్స్ ఎప్పుడు పెంచుతామంటే రిక్వెస్ట్కి, నెక్స్ట్ గ్రీటింగ్స్ అండి పలకరించే వాటికి, నెక్స్ట్ SR/No క్వశ్చన్స్కి, నెక్స్ట్ WH క్వశ్చన్స్ ఆస్క్డ్ ఇన్ ఎ వార్మ్ అండ్ ఫ్రెండ్లీ వే. సో ఫ్రెండ్లీ వేగా చెప్పేటువంటి WH క్వశ్చన్స్ కూడా మనము రైజింగ్ ఇంటోనేషన్ అనేటువంటిది ఇస్తాము. ఎగ్జాంపుల్ చూడండి, హౌ డూ యూ ఫీల్, సో ఇక్కడ మనము రైజింగ్ అనేటువంటిది ఇస్తాం. ఇన్ ట్యాగ్ క్వశ్చన్స్ సీకింగ్ ఇన్ఫర్మేషన్, ట్యాగ్ క్వశ్చన్సే ఇన్ఫర్మేషన్కి సంబంధించినటువంటి ట్యాగ్ క్వశ్చన్స్ అయితే వాటికి మనం రైజింగ్ ఇంటోనేషన్ అనేటువంటిది ఇస్తాం. నెక్స్ట్ ఫాలింగ్ రైజింగ్ ఇంటోనేషన్ అండి. సో ఫాల్ అవుతూ రైజ్ అయ్యేటువంటి ఇంటోనేషన్ ఎలా ఉంటాయంటే అపాలజీస్కి వాటిని చెప్తామండి, అపాలజీ చెప్పేటప్పుడు. నెక్స్ట్ ఇన్సిన్యుయేషన్స్కి కూడా మనము ఫాలింగ్ అండ్ రైజింగ్ ఇంటోనేషన్స్ అనేటువంటివి యూజ్ చేస్తాం. మరి ఇన్సిన్యుయేషన్ అంటే ఏంటంటే అన్ప్లెజెంట్ హింట్ అనమాట, మనం ఇష్టం లేని హింట్స్ కాషన్స్ మనం చెప్పొచ్చు. నెక్స్ట్ అన్ప్లెజెంట్ న్యూస్, ఇట్లాంటి అన్ప్లెజెంట్ న్యూసెస్ కూడా మనం ఫాలింగ్ అండ్ రైజింగ్ ఇంటోనేషన్ యూజ్ చేస్తాం. ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకున్నాను, సో వాటికి సూట్ అయ్యేటువంటి ఇంటోనేషన్ కూడా రాశాను, జాగ్రత్త చూడండి. ఐ లైక్ ఇట్ వెరీ మచ్, సో ఇదేంటండి ఫాలింగ్ ఇంటోనేషన్. పైన ఒకసారి మీరు చెక్ చేసుకోండి, వాటికి కరెక్ట్గా ఇలానే ఉంటాయి అనమాట. సో పైన 3 పాయింట్స్ కింద ఉన్నటువంటి సబ్ పాయింట్స్ అని చెప్పాను కదా, వీటిని జాగ్రత్తగా చూస్తూ చెక్ చేసుకోండి. నెక్స్ట్ హౌ ఈజ్ యువర్ డాటర్, సో ఆటోమేటిక్ ఇది ఫాలింగ్ ఇంటోనేషన్ అవుతుంది. నెక్స్ట్ ఇది ఫాలింగ్ అండి, టేక్ యువర్ ఫీట్ ఆఫ్ ద చైర్, సో ఇక్కడ చివరికి వచ్చేటప్పుడు మనం ఫాల్ చేస్తాం. నెక్స్ట్ ఇక్కడ చూడండి, మనకు అపాలజీస్ చెప్పేటప్పుడు ఫాలింగ్ అండ్ రైజింగ్ కదా, సో ఐఎమ్ వెరీ సారీ, చివరికి వచ్చేటప్పుడు ఇక్కడేమో తగ్గిస్తాం, ఇక్కడికి వచ్చేటప్పుడు మళ్ళీ పెంచుతాం, ఐఎమ్ వెరీ సారీ. సో ఇది ఫాలింగ్ అండ్ రైజింగ్ ఇంటోనేషన్. నెక్స్ట్ గ్రీటింగ్స్ అనేటువంటి మనం చెప్పాము, రైజింగ్ ఇంటోనేషన్ అనేటువంటిది గుడ్ మార్నింగ్, సో ఆటోమేటిక్ ఇది రైజింగ్ ఇంటోనేషన్ అనేటువంటిది ఇస్తాం. సో ఇలా మనము ఇంటోనేషన్స్ యూజ్ చేస్తాం. సో ఇది ఫ్రెండ్స్ యూనిట్కి సంబంధించినటువంటి క్లియర్ ఇన్ఫర్మేషన్. సో నేను చెప్పినటువంటి విషయాలన్నింటినీ కూడా మీరు జాగ్రత్తగా నేర్చుకుంటే బయటికి వెళ్ళే ఛాన్స్ అనేటువంటిది ఉండదు, ఖచ్చితంగా వీటి నుంచే మార్క్స్ అనేటువంటివి వస్తాయి, కాబట్టి మీరు వీటిని జాగ్రత్తగా నేర్చుకోవాలి. ఓకేనా అండి. సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజుకి మన వీడియో. నెక్స్ట్ మరొక కాన్సెప్ట్ తోటి కలుద్దాం, అప్పటి వరకు బాయ్ బాయ్.